హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇండివిజువల్ రిజల్ట్స్ వచ్చేసాయి. అట్లాగే డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కేటగిరీ వైజ్గా కూడా క్లియర్గా రావడం అనేది జరిగింది. సో మొత్తం మీదుగా మనకున్న రోస్టర్ని, ఇక్కడ మన ర్యాంకుని, కేటగిరీ వైజ్గా ఉన్న మెంబర్స్ కాంపిటీషన్ చూసుకుంటే దాదాపు మనకు ఉద్యోగం వస్తుందా రాదని ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు. కొన్నిసార్లు కొందరికి దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. అకార్డింగ్ టు అక్కడ 33% రిజర్వేషన్లు ఎన్ని పోస్టులు పోతాయి, లేదు ఉన్న మెరిట్ లిస్ట్లో కొందరు డ్రాప్ అయితే ఎట్లా ఉంటుందని అనేక ఇతరత్ర కారణాల వల్ల కట్ ఆఫ్లో అటు ఇటు చేంజెస్ కూడా జరగచ్చు. మనం అనుకున్నది జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మొత్తం మీదుగా మనకు 1:3 లిస్ట్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా లాస్ట్ 1 అవర్ నుంచి కూడా నేను వెబ్సైట్ని చూస్తూనే ఉన్నా. ఇంకా అప్డేట్ అయితే ఈ క్షణాన్ని వరకు అయితే రాలేదండి. బట్ నైట్ వరకు లేదా మార్నింగ్ వరకున వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఆ 1:3 దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. రేపు మరి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఎందుకోసమంటే అక్కడ ఉన్న కాంపిటీషను, అక్కడ ఉన్న పోస్టుల సంఖ్య, సో అక్కడ ఉన్న కేటగిరీ ఆఫ్ ద పోస్టులు, ఇట్లా అనేక రకాల క్రైటీరియాని బట్టి 1వ తేదీ నుంచి 5 వరకు ఉండొచ్చు, లేదా కొన్ని జిల్లాలు 1 నుంచి 3 వరకు ఉన్నాయి. ఎస్జిటి వాళ్ళకు ముందు పెడతారా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పెడతారా అనేది తెలియదు. అది అక్కడ ఉన్న డిఈఓలు తీసుకున్న డిసిషన్ బట్టి ఉంటుంది. దాన్ని మన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టవచ్చు, లేదా మీ డిఓలకు సంబంధించిన పర్టికులర్ వెబ్సైట్లు అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా అనుకుంటే డిఓ ఆదిలాబాద్ వీబ్లీ.com కొట్టేస్తే ఆదిలాబాద్ డిస్టిక్ డిఓ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అట్లా ప్రతి డిస్టిక్కి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, లేదా సోషల్ మీడియాలో కూడా మనకు రావచ్చు. సో మొత్తం మీదుగా 1:3 లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనే పర్టికులర్ ప్రొఫార్మా, అంటే టీఎస్పీఎస్సీ ఇతర బోర్డ్స్ ఇతర రిక్రూట్మెంట్కి సంబంధించిన లిస్ట్ని అయితే అలాంటి లిస్టును మాత్రం ఇక్కడ ఈ పాఠశాల విద్యాశాఖ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ ఒక చెక్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో బయటకు రావడం అయితే జరిగింది. మరి ఈ చెక్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఈ చెక్ లిస్ట్ని మనం కంపల్సరీగా తీసుకెళ్ళాలి. మరి ఈ చెక్ లిస్ట్లోనే దాదాపు అన్ని సర్టిఫికేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటన్నింటిని కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మనకి ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం మేరకు ఏమేమి అవసరం ఉన్నది, ఏమేమి చేయాలనే దాన్ని తీసుకెళ్దాం. ఫస్ట్ మనకు వచ్చిన చెక్ లిస్ట్ని ఒక 4-5 ప్రింట్లు పక్కన పెట్టుకోండి. ఒకటే ప్రింట్ తీసుకొచ్చుకోకుండా ఒక 4 నుంచి 5 ప్రింట్లు, కొన్ని పైసలు పోతేయచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి. రాసే టైంలో ఏ ఒక్కటి మిస్టేక్ పోయినా మీరు అంత సాటిస్ఫాక్టరీగా ఉండరు. కావున ఒక 4-5 మీ దగ్గర పెట్టుకొని, ఒకటి మిస్టేక్ అయితే ఇంకోటి మిస్టేక్ అయితే ఇంకోటి, ఒక పర్ఫెక్షన్ వచ్చే వరకు తోడ్పాటు అయితే ఉంటుంది. కావున ఒక 4-5 ఫస్ట్ చెక్ లిస్ట్ను ప్రింట్అవుట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏముందంటే చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి 2024 క్యాండిడేట్స్ పోస్ట్ నేమ్. ఏ పోస్ట్ కోసం నువ్వు అప్లై చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్సా, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సా, లేదా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీసా, లేకపోతే లాంగ్వేజ్ పండిత్ తెలుగా, లేకపోతే ఎస్జిటి పోస్టా, ఏదనేది ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే మనం రాయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో అఫిక్స్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ టు బి అటెస్టెడ్ బై ద డిఓ కన్సెంట్. ఇక్కడ మీరు పాస్ ఫోటోను పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద ఎవరు సంతకం అవసరం లేదు. ఇక్కడ అటెస్టెడ్ బై డిఓ అని కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళు ఇక్కడ అటెస్టేషన్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వాళ్ళు అక్కడ ఇచ్చిండ్రు. అది క్లారిటీ అండి. దెన్ కమ్ టు దట్, ఇక్కడ ఏమంటుండో సీరియల్ నెంబర్స్ మనకి క్లియర్గా మెన్షన్ చేసిండు. దానికంటే ముందు పర్టిక్యులర్స్ టు బీ ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ బై ఈజ్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. అంటే ఏ క్యాండిడేట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తుండో ఆ క్యాండిడేట్ కంపల్సరిగా ఈ డాటానే ఫిల్ చేయాలి. నా హ్యాండ్ రైటింగ్ మంచి లేదు, నాకు నింపరాదు, నేను వేరే వాళ్ళతో నింపిస్తా అంటే కుదరదండి. కంపల్సరిగా వాళ్ళే ఫిల్ చేయాలి. వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఎస్ నో, ఇది నీకు సంబంధం లేదండి. నాకు తెలిసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళు క్లారిటీగా చెక్ చేసుకుంటారు. వెదర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫౌండ్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందా లేదా,
మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది రాయాలి. దానికి సంబంధించిన రిమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్, నీ డిస్టిక్ ఏది లోకల్ అవుతుంది. నిర్మల్కి అప్లై చేసిన వాళ్ళు నిర్మల్కి రాసుకోండి, మహబూబ్నగర్కి అప్లై చేసిన వాళ్ళు మహబూబ్నగర్, ఇట్స్ మీన్ ఏది మీ లోకల్ జిల్లా అవుతుందో దాన్ని అక్కడ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వరకు మాత్రమే నీ డ్యూటీ, మిగిలింది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. పోస్ట్ అప్లైడ్ డిస్టిక్, ఏ డిస్టిక్ పోస్ట్ అప్లై చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నీ సొంత జిల్లాకు అప్లై చేసి ఉంటే నీ సొంత జిల్లా రాసుకునే ప్రయత్నం చేయి. ఇక్కడ లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్, నీ సొంత జిల్లా పేరు రాయి. ఫస్ట్ దాంట్లో నీ సొంత జిల్లా పేరు రాయు. సెకండ్ దాంట్లో నీ సొంత జిల్లాకి అప్లై చేసుకుంటే నీ సొంత జిల్లా పేరు రాయు. నీ సొంత జిల్లాలో పోస్టులు లేవు, ఓపెన్ కేటగిరీలో 5%లో వేరే డిస్టిక్ వరకు అప్లై చేసుకున్నావు అనుకుంటే అక్కడ పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ రాయు. నువ్వు ఆదిలాబాద్ డిస్టిక్ కానీ నీ దగ్గర పోస్టులు లేవనుకో, నువ్వు ఏదో హైదరాబాద్కు అప్లై చేసి రాసినావు అనుకో, హైదరాబాద్ పేరు అయితే రాసే ప్రయత్నం చేయు. 99% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరూ కూడా తమ సొంత జిల్లాలకే రాసి ఉంటారు. ఎవరైతే వాళ్ళ జిల్లాలో పోస్టుల సంఖ్య తక్కువ ఉంటుందో వాళ్ళే వేరే డిస్టిక్ రాస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ కాలం ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ నెంబర్, మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసినప్పుడు అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. అంతేందుకు ఇప్పుడు క్యాండిడేట్ వైజ్ స్కోరు, కేటగిరీ వైజ్ లిస్ట్ మనకు వచ్చిన దాంట్లో కూడా రెండో కాలంలోనో మూడో కాలంలోనో రిజిస్ట్రేషన్ నెంబర్ టీఆర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ TR 00123 ఇట్లా నెంబర్ ఉంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే DSC 2024 హాల్ టికెట్ నెంబర్ ఎన్రోల్ చేయాలి. హాల్ టికెట్ను తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. హాల్ టికెట్ని ఎన్రోల్ చేయాలి. హాల్ టికెట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మీ అందరి దగ్గర కూడా అప్లికేషన్ ఫామ్ ఉంటే అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళండి, పక్కన పెట్టుకోండి ఫైల్లో. వాళ్ళు అవసరం అంటేనేమో చూపిరి, లేకపోతే లేదండి. నీ దగ్గర అప్లై చేసింది అయితే కంపల్సరీగా ఉంటుంది, అది ఫైల్లో పెట్టుకొని అయితే ఉండు. ఈ హాల్ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఏ రోజు ఎగ్జామ్ జరిగింది. మనకు హాల్ టికెట్ పైన మనకు వచ్చింది ఏ రోజు ఎగ్జామ్ జరిగింది అనేది. ఆ హాల్ టికెట్ పైన చూసి ఇక్కడ డేట్ రాసేస్తే అయిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఏ డిస్టిక్లో పడ్డది, ఎక్కడ పడ్డది, ఎగ్జామినేషన్ సెంటర్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చెయ్యు. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ అంటే ఇక్కడ నువ్వు ఏ కేటగిరీ పోస్ట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, SGT తెలుగు మీడియం, SGT ఉర్దూ, లేదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఏ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసినావో నెక్స్ట్ కాలంలో ఫిల్ చేయాలి. మీడియం ఆఫ్ ద పోస్ట్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, మరాఠా అయితే మరాఠా అనేది రాయాల్సిన అవసరం ఉంది. SGT ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మెన్షన్ చేయి, తెలుగు మీడియం అయితే తెలుగు మెన్షన్ చేయి, మరాఠీ అయితే మరాఠీ మెన్షన్ చేయు. ఇది క్లియర్. క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్, కంపల్సరీ ఇక్కడ నీ సర్నేమ్ రాసి నీ పేరు రాయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే మీ ఫాదర్ నేము, అట్లాగే మీ మదర్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమోలో ఏది ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్, దాన్ని ఫిల్ చేయాలండి. తప్పున్న సార్ నీకు ఇది ఉంది అవన్నీ ఏం నడువే, 10th క్లాస్ మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జెండర్ మేల్ ఫీమేల్ ఏముంటే అది రాసేసేసుకోండి. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మనకు క్యాస్ట్ మీద CND0 బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కింద CND0 అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ రాయండి. అట్లాగే దాని కింద డేట్ ఉంటుంది, 12/12/2018 అని ఉన్నా అనుకుందాం. అవి ఇక్కడ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC మెమో అన్నట్టుగా ఉన్నా మనకి SSC మెమో మన దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి, హాల్ టికెట్ వచ్చింది, మనం తీసుకెళ్లాల్సింది. అప్లికేషన్ ఫామ్ ఉంటే అప్లికేషన్ ఫామ్ తీసుకోరు, లేకపోయినా పర్లేదు. బట్ ఇక్కడ SSC మెమో కంపల్సరీ కావాలి. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజబిలిటీ విత్ 40% అండ్ అబోవ్? ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ద సదరం సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ. నువ్వు నీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వర్తిస్తుంది అనుకుంటే ఎస్ రాసేసి దానికి సంబంధించిన నెంబర్ రాయు, లేకపోతే నో రాసేస్తే వదిలేసేసి. డూ యూ క్లెయిమ్ EWS? ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ద EWS సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ. నువ్వు EWS సర్టిఫికేట్ కోటా కిందికి వస్తే ఎస్ అని పెట్టు, దానికి సంబంధించిన నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేసి డేట్ మెన్షన్ చేయి. లేకపోతే నువ్వు నో అనే దాన్ని మెన్షన్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ విషయం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్? ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ద ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టేస్తే సరిపోతుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే నో అని పెట్టేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకు కావాల్సింది సదరం సర్టిఫికేట్ కావాలి, అట్లాగే EWS సర్టిఫికేట్ కావాలి, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కావాలి. ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్? ప్రొవైడెడ్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్
అండ్ ఆల్సో ఎన్ఓసి. ఎస్, నువ్వు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ ఆల్రెడీ ఉద్యోగి రాస్తే అక్కడ ప్రొవైడ్ ద డీటెయిల్స్, నువ్వు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, డిపార్ట్మెంట్ నేమ్ చేయాలి, అట్లాగే అక్కడ నుంచి ఎన్ఓసి వస్తుంది, ఆ ఎన్ఓసి తీసుకెళ్ళాలి. కాకపోతే సింపుల్గా నో అని పెట్టేస్తుంటే అయిపోతుంది. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్? ఇఫ్ ఎస్, స్టేటస్ ఆఫ్ ద కేస్ విత్ ఫుల్ డీటెయిల్స్. ఉంటే నువ్వు ఏదైనా క్రిమినల్ కేసులలోకి ఇరుక్కుపోయి ఉంటే దానికి సంబంధించిన అది ఎస్ అయితే ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ ఇచ్చేసి, లేకపోతే సింపుల్గా నో రాసి వదిలేసేయి. ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్? ఎస్, స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయిందనుకో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అవసరం అండి. దాదాపుగా ఎట్లా చూస్తారంటే ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, అదర్వైజ్ ఇంటర్ యూనివర్సిటీ ఇట్లాంటివి చూస్తారు. అక్కడ కేటగిరీకి సంబంధించినవి ఉంటాయండి. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పాటు మెరిటోరియట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ మెరిటోరియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సార్ ఇప్పుడు ఇట్లా సార్ ఇన్ని రోజులు చెప్పలేమంటే వాస్తవంగా ఏ నోటిఫికేషన్ కొరకైనా మెరిటోరియట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అక్కడ మీ ఫిజికల్ డైరెక్టర్ తోటి దానిపైన సంతకం చేసి తీసుకెళ్తేనే అది వ్యాలిడ్ ఉంటుంది. ఎస్, మీ దగ్గర ఉన్నాయితే ఇప్పుడు తీసుకపోర్రే, అది కాదు అనుకుంటే డ్యూ లిస్ట్ పెట్టుకొని రిమైనింగ్ టైం ఇస్తే గిట్ట ఆ టైం లోపల కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. ఎస్, ఇక్కడ మొత్తం మీద స్టడీ పర్టికులర్స్ టు బీ ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్. ఎస్, ఇక్కడ మీ బోనాఫైడ్స్ అనేవి కంపల్సరీ. బోనాఫైడ్స్ అనేవి మిమ్మల్ని లోకల్ నాన్ లోకల్గా డిసైడ్ చేస్తాయండి. బోనాఫైడ్సే లోకల్ నాన్ లోకల్గా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. కావున బోనాఫైడ్స్ అనేవి మ్యాండేటరీ. ఎస్, ఫస్ట్ క్లాస్ డిస్టిక్ ఏది? ఆదిలాబాద్. సెకండ్ క్లాస్ ఆదిలాబాద్, థర్డ్ ఆదిలాబాద్, ఫోర్త్ ఆదిలాబాద్, ఫిఫ్త్ ఆదిలాబాద్, సిక్స్త్ ఆదిలాబాద్, సెవెంత్ ఆదిలాబాద్. డిస్టిక్ మెన్షన్ చేసి నీ డిస్టిక్. నేమ్ ఆఫ్ ద స్కూల్ ప్రగతి విద్యానికేతన్ అని రాసుకో. ఎస్ అన్నో. ఎస్, ఇంకోటి కూడా ప్రగతి విద్యానికేతన్ అని రాసుకో. ఇంకోటి కూడా ప్రగతి విద్యానికేతన్ అని రాసుకో. లేదు నెక్స్ట్ వచ్చి యూటర్న్ స్కూల్ అని రాసుకో. నెక్స్ట్ యూటర్న్ స్కూల్ అని రాసుకో. నెక్స్ట్ యూటర్న్ స్కూల్ అని రాసుకో. నెక్స్ట్ ఇంకొకటి ఏదో వాసవి స్కూల్ అని రాసేసుకో. అట్లా నువ్వు ఎక్కడెక్కడ చదువుతావో అదంతా కూడా రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ క్లాస్ 1 అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఏ ఇయర్ ఉంది అదంతా రాసుకో. యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నువ్వు గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇచ్చింది రాసుకో. 2 సంవత్సరాలు చదువుకోకపోయినా 2 సంవత్సరాలు చదువుకోలేని రాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. మీన్స్ చదువుకోలేని రాయకు, అక్కడ ఇయర్ మెన్షన్ చేయి. నేను రెగ్యులర్ పోయినా సార్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు క్రమం తప్పకుండా పోయినా అంటే యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేయి. ఇది 1995, 96 అనుకుంటే ఇది 1996, ఇది 97 అవుతుంది. ఇది 97, 98 అవుతుంది. ఇది 99, 2000 అవుతుంది. ఇది 2000, 2001 అవుతుంది. ఇది 2001, 2002 అవుతుంది. 2002, 2003 అవుతుంది. క్లియర్గా వస్తుంది. లేదు సార్ నేను ఒక 1995, 1996 ఒక సంవత్సరం పోయి 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 1988, 99 ఇట్లా పోయినామనుకో, అది కూడా రాయండి. నీ బోనాఫైడ్లో ఏ ఇయర్లో చదివినాం అనేది కాదు, బోనాఫైడ్లో మనకు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అది తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడనే చాలా ప్రాబ్లం ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదా మీరు చదువుకొని బోనాఫైడ్ తీసుకున్న దానికి పర్మిషన్ లేదని తెలిసినా కానీ, లేదా ప్రైవేట్గా చదువుకున్నా కానీ, లేదా ఏజ్ గ్యాప్తో డైరెక్ట్ క్లాసెస్ 2వ తరగతి 3వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అనేది ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్పుడు, గురుకుల నోటిఫికేషన్ అప్పుడు అందరు యూజ్ చేసిండ్రు. ఆ ప్రొఫార్మా మీద సంతకం తీసుకొని వెళ్ళచ్చు. లేకపోతే ఈ మధ్యలో మీ సేవ నుంచి పొందేది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేది రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. కావున ఏ ఒక్క ఫార్మేట్ లేదా వీలైతే 2 ఫార్మేట్లు తీసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు నీ లోకల్ డిస్ట్రిక్ట్గా నీకు పరిగణించడానికి అవకాశం అయితే ఉంటుంది. బోనాఫైడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒరిజినల్ ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. దెన్ కమ్ టు దట్ 10th క్లాస్ స్టాండర్డ్స్. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఎస్ఎస్సి బోర్డ్ అయితే ఎస్ఎస్సి బోర్డు రాయు, లేదా కేంద్రీయ విద్యాలయం అయితే కేంద్రీయ విద్యాలయం అయితే రాయు, లేదా నవోదయ అయితే నవోదయ, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ రాయు, లేదా ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి, ఏదైతే అది రాసుకోండి బోర్డు పైన. బోర్డు పేరు, హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయి. డేట్ ఆఫ్ పాస్ మెన్షన్ చేయి. కొందరికి కొత్త పిల్లగాళ్ళకు జీపీఏ ఉంది, అంతకుముందు వాళ్ళకు మార్క్స్ ఉంది, అది మెన్షన్ చేసడం సరిపోతుంది. 10+2 డీటెయిల్స్. ఎస్, 10+2 ఏ గ్రూప్, ఎంపీస్ అయితే ఎంపీస్ రాయి, బైపీస్ అయితే బైపీస్ రాయి, హెచ్ఈస్ అయితే హెచ్ఈస్ రాయి, సిఈస్ అయితే సిఈస్ రాయి. ఇంటర్మీడియట్ బోర్డ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని రాసుకోండి, సరిపోతుందండి. హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయి, డేట్ ఆఫ్ పాస్ మెన్షన్ చేయి, మ్యాక్సిమం మార్క్స్ 1000 మార్కులు అయితే 1000 మార్క్స్, వస్తే 600 వస్తే 600 వచ్చినాయి మెన్షన్ చేయి, పర్సెంటేజ్ 60 అయితే 60 మెన్షన్ చేయి, క్లియర్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్, బీఎడ్ వాళ్ళు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్జిటి వాళ్ళు సార్ మాకు అవసరమా అంటే అది నీ ఇష్టం, ప్రొవైడ్ చేస్తుంటే ప్రొవైడ్ అయ్యి, లేకపోతే లేదు. నీకు ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ, దాని తర్వాత వచ్చిన డిఎడ్ అనేది మ్యాండేటరీ. ఎస్ నేను చదువుకున్నా సార్, నేను తీసుకోపోతా సార్, నా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి సార్ అంటే అది నీ ఇష్టం. దాదాపు అయితే డిఎడ్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ తోటి పని లేదండి.
ఎందుకోసం అంటే మీ ఎలిజిబిలిటీ ఇంటర్ ప్లస్ డిఎడ్ కావున అక్కడ వరకే చూస్తారు, నువ్వు తీసుకపోయినా దాన్ని వెరిఫై చేయరు. అయినా మేము కొడవుతాం సార్ మాకు భయం అయితే అంటే కొడవు, అద్దు సార్ అనుకుంటే నీటి దగ్గర పెట్టుకో, నీ ఇష్టం అది. కానీ బీఎడ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ గ్రాడ్యుయేషన్ గ్రూప్ బీఎస్సీ బీజెడ్సా బీహెచ్ఈ ఎంపీసీయా బీఎస్సీ హెచ్ఏఈపీఆ ఏదైతే అది తీసుకెళ్తే ఎస్ సార్. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అండ్ యూనివర్సిటీ ఎస్ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఏదో యూనివర్సిటీ అంటే అదే యూనివర్సిటీ రాసుకో. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఎస్ సార్. ఇక్కడ దీనికి గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మెమోస్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్ టు దట్ గ్రాడ్యుయేషన్లో డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, పర్సంటేజ్ మార్క్స్ మెన్షన్ చేయండి. ఎస్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కొన్ని పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అడిగిండు, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లింక్ చేసి అడిగిండు కావున వాళ్ళు మెన్షన్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీని మీదగిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీదగిన డిపెండ్ అయ్యి ఉంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకెళ్ళండి. నాకు అవసరం లేదు పీజీ తోటి ఎలిజిబిలిటీ లేదు, నాకు సంబంధమే లేదనుకుంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. లేదు కంపల్సరీ నాకు డిగ్రీ పీజీ రెండింటిని కాంబినేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అనుకుంటే కంపల్సరీగా గ్రూప్ ఏంది ఎంఎస్సీ కెమిస్ట్రా, ఎంఎస్సీ ఫిజిక్సా, ఆర్గానిక్ కెమిస్ట్రా, ఫిజికల్ కెమిస్ట్రా, ఇంకేదైతే అది రాసేసుకోవాలండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ రాసుకో. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ పీజీ మెమో కావాలి, ఇక్కడ ఇందాక డిగ్రీ మెమో కూడా కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిఎడా బిఎడా, నువ్వు దేనికోసం ఎలిజిబుల్ ఉన్నావు. 2 పోస్టులకు అయితే 2 ఫామ్స్ ఫిల్ చేసుకొని వెళ్తావు. డిఎడ్ అయితే డిఎడ్ రాయి, బిఎడ్ అయితే బిఎడ్ రాయి. వెదర్ యువర్ కోర్స్ కంప్లీటెడ్ ఎస్ అయితే ఎస్ పెట్టాయి. కోర్స్ నేమ్ డిఎడ్ అయితే డిఎడ్, బిఎడ్ అయితే బిఎడ్, లేదా 4 years బిఎడ్ అయితే 4 years బిఎడ్ ఏదైతే రాసుకో. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ రాసుకో. యూనివర్సిటీ కింద కాలేజ్ ఇప్పుడు బోధనలో ఇందూర్ కాలేజ్ ఉంది, ఇందూర్ కాలేజ్ ఎక్కడ వస్తుంది, తెలంగాణ యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఎస్ అను. లేదా ఆదిలాబాద్లో విద్యార్థి వివేకానంద బిఎడ్ కాలేజీలు ఉన్నాయండి, వివేకానంద డిఎడ్ కాలేజ్ ఉంది. ఎస్ ఇవి 2 దేని కిందకి వస్తాయి, కాకతీయ యూనివర్సిటీ కిందకి వస్తాయి. అట్లా యూనివర్సిటీ పేర్లు రాసుకుంటే సరిపోతుందండి. ఎస్ అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ మెయిన్గా అయితే బీఎడ్ వాళ్ళకు మెథడ్ 1 మెథడ్ 2 అంటామండి. కొన్నిసార్లు కొన్ని కోర్సెస్లో కొన్ని యూనివర్సిటీలలో మెథడ్ 3ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ మేము చూస్తే మెథడాలజీ 1 మెథడాలజీ 2 ఉంటుంది, దాన్ని మీరు వరి కావాల్సిన అవసరం లేదు, అవి ఇక్కడ రాసుకోండి. సార్ డిఎడ్ వాళ్ళు మేము ఎట్లా సార్ అంటే మీ డిఎడ్ వాళ్ళకు స్పెషల్గా మెథడ్స్ గురించి మెన్షన్ చేసి ఉండదు. మీ మెమోలో ఒక్కసారి చూసుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, మెథడ్స్ అని మెన్షన్ చేసిండ్రు అనేది ఒకసారి చూసుకొని వాటిని ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు డౌట్ ఉంది సార్, మాకు కన్ఫర్మేషన్ లేదు సార్ అంటే పెన్సిల్తో రాసుకోను. అక్కడ అడిగిన తర్వాత సార్కి చూపించి సార్ ఇక్కడ నేను ఏం ఫైనల్ చేయాలా అంటే ఆ సార్ చెప్తే దాన్ని బట్టి ఫైనల్ చేసే అవకాశం చేయి. బీఎడ్ వాళ్ళకి మాత్రమే ఈ మెథడ్స్ గురించి స్పెషల్గా ఉంటుంది. మీరు మెథడ్స్ అన్నీ చదువుతారు, డిఎడ్ వాళ్ళు అన్నీ చదువుతారండి, అన్నీ రాయాలంటే అక్కడ 3 columns ఇచ్చిండు. మెథడ్ 1 మెథడ్ 2 దేన్ని ఫస్ట్ దేన్ని సెకండ్ నువ్వు నేను అనడానికి ఛాన్స్ ఉండదు. సో డౌట్ ఉంటే పెన్సిల్తో రాసుకొని అక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు సార్ వాళ్ళు చెప్తారు, ఒకరిద్దరు వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ నువ్వు వెనకాల ఉంటావు కాబట్టి రాసుకుంటే సరిపోతుంది. పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదు, వరి కావాల్సిన అవసరం లేకుండా. తప్పులు రాయకుండా ఏం కదా వాళ్ళు ఫిల్ చేయిస్తారు, కానీ తప్పులు రాసి టెన్షన్ పడక, మళ్ళీ తప్పులు రాసి టెన్షన్ అస్సలకి ఇవ్వడం. క్లియర్. హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ బిఎడ్ది లేదా డిఎడ్ది రాసుకో. ప్లేస్ ఆఫ్ స్టడీ ఏదైతే నిజామాబాద్ అయితే నిజామాబాద్, ఆర్మూర్ అయితే ఆర్మూర్, హైదరాబాద్ అయితే హైదరాబాద్ రాసుకో. డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, పర్సంటేజ్, మార్క్స్ సెక్యూర్ రాసుకో. ఇది టీఎస్ టెట్, ఇక్కడ కూడా మెమో ఇంపార్టెంట్. ఇక్కడ బిఎడ్ డిఎడ్ మెమోతో పాటు టెట్ మెమో కూడా ఇంపార్టెంట్. అది టీఎస్ టెట్టా, ఏపీ టెట్టా, సి టెట్టా, మొన్న మనకి ఎడిట్ ఛాన్స్ ఇచ్చింది చూసినావా, ఆ రోజు ఏది మెన్షన్ చేసినావో గదే ఉండవు. సార్ నేను అన్ని క్వాలిఫై అయిన అన్ని అవసరం లేదు నాయన, నీకు ఇప్పుడు ఆల్రెడీ నీకు వచ్చిన మార్క్స్లో ఏదో ఒక పర్సంటేజ్ మెన్షన్ చేసిండు. మొన్న ఎడిట్ వరకు కూడా లాస్ట్లో సబ్మిట్ చేసిన మేము హైయెస్ట్ స్కోర్ ఉన్న మేమోనే తీసుకెళ్లే ప్రయత్నం చేయు. టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ డీటెయిల్స్ నోట్ ఫర్ ఏపీ టెట్ ఎలిజిబిలిటీ అప్ టు 2014 వరకే ఏపీ టెట్ ఎలిజిబుల్ అవుతుంది. తెలంగాణలో చదువుకుంటూ 2014 తర్వాత ఏపీ టెట్ క్వాలిఫై అయినా అంటే నడవదు నాయన. 2014 కంటే ముందే ఏపీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అది ఎలిజిబుల్. 2014 తర్వాత టీఎస్ టెట్ మాత్రమే ఎలిజిబుల్. టెట్ మెమో తీసుకెళ్ళాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మేము పాతకాలంలో 2011లోనే క్వాలిఫై అయినాం సార్ అంటే అప్పుడు ఏపీదే ఉండిన ఆయన.
అప్పుడు ఏపీదే తీసుకెళ్ళి 2014 తర్వాత మాత్రం నువ్వు ఏపీది రాసి క్వాలిఫై అయినా అది ఇక్కడ పనికి రాదు. తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ టెట్ నీకు అవసరం అండి, గుర్తుపెట్టుకో. హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైడ్ సబ్జెక్ట్ పేపర్ 2 పేపర్ 1 ఎస్ పేపర్ 2 పేపర్ 1 బీఎడ్లకు ఒకటి డిఎడ్లకు ఒకటి ఉంటుంది. నీది ఏ పేపర్ అయితే ఆ పేపర్ మెన్షన్ చేయి, డేట్ ఆఫ్ పాస్ మెన్షన్ చేయి, మీడియం మెన్షన్ చేయి, టోటల్ మార్క్స్ మెన్షన్ చేయి, వచ్చిన మార్కులు మెన్షన్ చేయి. దీనికి సంబంధించిన మెమో తీసుకెళ్ళాలి. ద క్యాండిడేట్ షుడ్ గివ్స్ ఈజ్ ప్రిఫరెన్స్ ఫర్ ద సెలక్షన్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్ ఇన్ ద డిస్టిక్. నీ డిస్టిక్లో నీ యొక్క రోస్టర్లో గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీస్ అని 2 ఉంటాయండి. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పోస్టులు తక్కువ ఉంటాయి, లోకల్ బాడీకి ఎక్కువ ఉంటాయి. ఏంది సార్ దీని లొల్లి అంటే గవర్నమెంట్ స్కూళ్ళు చాలా తక్కువ ఉంటాయి, లోకల్ స్కూల్ జెడ్పీ స్కూల్స్ ఇట్స్ మీన్ మన ఎంపీపీఎస్ స్కూల్స్ బోత్ ఎంపీపీఎస్ స్కూల్ ఆదిలాబాద్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. గౌడ్ స్కూల్ ఆదిలాబాద్, గౌడ్ స్కూల్ నిర్మల్ అని మాట్లాడు. గౌడ్ స్కూల్ తక్కువగా ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే ఎక్కువగా జెడ్పీ స్కూల్స్ ప్రతి విలేజ్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ డిస్టిక్ తీసుకుంటే బోత్ నిర్మల్ ఆదిలాబాద్లోనే గౌడ్ స్కూల్స్ ఉన్నాయి, 3. ట్రాన్స్ఫర్ అయితే బోత్ టు ఆదిలాబాద్ పోతావు, ఆదిలాబాద్ నుంచి ఇంతకుముందు అయితే నిర్మల్ పోతుంది, ఇప్పుడు ఇట్లా పోవడానికి ఛాన్స్. గౌడ్ స్కూల్స్ తక్కువ ఉన్నాయి. జెడ్పీ స్కూల్ నీ పక్క పల్లె ఇంకో పక్క పల్లె అన్ని పల్లెలలో ఉంటాయి. ఇవి జెడ్పీ స్కూల్స్. రేపు పొద్దుగల నువ్వు లోన్లు తీసుకోవాలన్నా గవర్నమెంట్లో ప్రమోషన్స్ కావాలన్నా అంటే దాంట్లో ఈ 2 కేటగిరీలలో కొంచెం ఛానల్స్ చేంజ్గా ఉంటాయి. అదంతా నీకు ఇప్పుడు అవసరం లేదు. చలో గౌట్ సిటీలనే కంపల్సరీ నేను ఉండాలనుకుంటున్నావు, మంచి తొందర ప్రమోషన్ ఛానల్ రావాలనుకుంటున్నావు, లేదా ఇంకా బ్యాంక్ లోన్స్, హౌస్ లోను, కార్ లోన్ రేపు పొద్దున టక్కిమని రావాలనుకుంటే నేను వాళ్ళను అనలైసిస్ చేసి ఇంతకుముందు అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. ఇది ఇంతటి అయితే ఈజీ ఉంటుంది, కానీ ట్రాన్స్ఫర్స్ అయితే దూరం పొజిషన్లకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. లోకల్ స్కూల్ అయితే గిక్క నుంచి గీపల్లె నుంచి గీపల్లె పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అది నీ చాయిస్ ఈజ్ నీది. నాకేం తెలియదు సార్ అనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగు, ఏదైనా టీచర్కి రేపు పొద్దుగల ఫోన్ చేయి, వాళ్ళు నాకంటే ఎక్కువ క్లారిటీ ఇస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళంతా కూడా దీంట్లోనే ఉంటుంది. గౌడ్ స్కూల్ టీచర్స్కి, లోకల్ స్కూల్ టీచర్స్కి నేను ఒక ప్రైమరీ ఇండికేషన్ ఇచ్చింది. ఇంకా కంప్లీట్ డీటెయిల్ కావాలా సార్, నేను ఇప్పుడే డిసైడ్ అయితే నేను డిస్ట్రిక్ట్ 1, 2, 3, 4 ర్యాంకులు వచ్చినాయి సార్ నాకు ఎట్లా సార్ అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం క్లారిటీ తీసుకొని ప్రిఫర్ చేసే ప్రయత్నం చెయ్యండి. ఎస్ మీ వెరిఫికేషన్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అడుగుతాడు, ఏ స్కూల్ ఫస్ట్ సెకండ్ అని అడుగుతాడు, లేదా వెరిఫికేషన్ అయిపోయి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ పిలిచి ఎక్కడ పోస్ట్ కావాలన్నప్పుడు అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు రేపు వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే 1, 2 అనేది చూసుకుంటే సరిపోతుందండి. దెన్ అడ్రస్ కరెస్పాండెన్స్ ప్రజెంట్ అడ్రస్ రాసేయండి, మొబైల్ నెంబర్ రాయండి, 1, 2 రాయండి, మెయిల్ ఐడి కరెక్ట్ రాసుకోండి, ఆధార్ నెంబర్ రాసుకోండి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్ మెమో ఉంటే అది రాయండి. 1 రాయి, 2 రాయి. 10th క్లాస్ మెమో మీద ఏదో ఉంది సార్ నాకు ఇప్పుడు గిడ చేతి మీద కనబడుతుంది నాస్తా నడవ 10th క్లాస్ మెమో మీద ఉన్నది రా. ఎక్కడంది ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నీ కూడా 10th క్లాస్ మెమో మీదే ఉంటాయి, అవిటిని కన్సిడరేషన్ చేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటుండే ఇక్కడ డేటు ప్లస్ రేపటిది డేటు ప్లస్ వేసుకొని సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ చేయండి. హాల్ టికెట్లు ఎట్లా సిగ్నేచర్ చేసిరో అట్లా చేసేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసిండు ఏం చేయాలంటే ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఆధారు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, పిహెచ్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్, నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్, డిజిగ్నేషన్, సిగ్నేచర్ విత్ డేట్. వాళ్ళు ఎందరు వెరిఫై చేస్తే అందరు రాసేస్తారండి. ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ, లాస్ట్కు డిఓ వాళ్ళు వెరిఫై చేసేసి స్టాంప్ వేస్తారు. ఇదంతా కూడా ప్రాసెస్ అండి. మీరు ఫిల్ చేసిన ఫామ్ని తీసుకెళ్తే మీకు ఒక 2-3 టీం ఉంటుంది, ప్యానెల్ ఉంటుంది, ఒకరొకరు వెరిఫై చేస్తారండి. ఎందుకోసం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమి లేయర్ వాటిని చూడాల్సిన టీం ఒకటి ఉంటుంది. ఎస్ బోనాఫైడ్స్ చూడాల్సిన టీం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది. బట్ మీరు వెళ్ళేటప్పుడు ఈ చెక్ లిస్ట్ ఫామ్ను కంప్లీట్ ఫిల్ చేసుకొని వెళ్ళండి. తెలిసినవన్నీ ఫిల్ చేయండి. నేను ఇంత చెప్పాను కూడా ఇంకా అర్థం కాదు, డౌట్లు మస్తు ఉంటాయి. ఎస్ అది కామన్. ఎస్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దుగల మీరు టీచర్ అవుతారు. నేను ఎట్లా మీకు చెప్తున్నానో మీరు 100 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. బీ కూల్గా ఉండండి. అక్కడ మిమ్మల్ని ఎవరు తిట్టారో కొట్టరో ఏం కాదు, టెన్షన్ పడకు. ఎస్ మొత్తం ఇది అంతా ఫిల్ చేసుకుని వెళ్ళు. అన్ని సర్టిఫికేట్స్ నేను ఒక ప్రైమరీగా మొత్తం ఒక ఆర్డర్ చెప్తున్నా. ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకుంటాం, ఎన్ని ఉంటాయని పెట్టుకుంటాం. దాంతోపాటు జిరాక్స్ ఒక 2 సెట్లు పెట్టుకుంటాం. అటెస్టేషన్ చేయించుకుంటా అంటే అటెస్టేషన్ చేయించుకొని తీసుకొని వెళ్ళు. ఎస్ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్లలో ఏమేమి ఉండాలనేది మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బోనాఫైడ్స్ ఉండాలండి. ఎందుకోసం అంటే నీ స్కూలింగ్ స్టార్ట్ అయిన నుంచి బోనాఫైడ్స్ దాంట్లో 1 to 7 అనేవి చాలా మ్యాండేటరీ. ఫస్ట్ బోనాఫైడ్స్ క్లియర్ కావాలి. ఎస్ బోనాఫైడ్స్ లేని వాళ్ళు, అనివార్య కారణాలు ఉన్నవాళ్ళు ఎస్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అవుతుంది. నువ్వు స్కూల్కి వెళ్ళగానే నీకు ఈ సర్టిఫికేట్ స్టార్ట్. దెన్ 10th క్లాస్ మేమో, ఎస్ఎస్సి మేమో ఉండాలి.
దాంతోపాటు ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఎస్, ఇంటర్మీడియట్ మెమోతో పాటు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి డిఎడ్ చేసిన వాళ్ళకు డిఎడ్ మెమో ఉండాలి. అదేవిధంగా ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు డిగ్రీ మెమో ఉండాలి. ఈ డిగ్రీ తర్వాత బిఎడ్ చేస్తారు కావున బిఎడ్ మెమో మనకు ఉండాలి. దీని కాన్వకేషన్ ఉంటే కాన్వకేషన్ తీసుకెళ్ళండి, డిగ్రీ కాన్వకేషన్ ఉంటే డిగ్రీ కాన్వకేషన్ తీసుకెళ్ళండి. లేదు మాకు కాన్వకేషన్ లేదు, మాకు ఎట్లా తెలుసు గిన్ని రోజులు ఎవరు చెప్పలేరు అంటే ప్రొవిజనల్ తీసుకెళ్ళు, నో ప్రాబ్లం. ఆ ప్రొవిజనల్ కూడా లేదు సార్ మా దగ్గర అనుకుంటే బాబు ఉన్న సర్టిఫికేట్ తీసుకెళ్ళు, అక్కడ పర్మిషన్ ఇస్తాడు, నువ్వు టెన్షన్ పడకు. ఎస్, డిగ్రీ బిఎడ్ కావాలి. ఇంకోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకు మెన్షన్ చేసారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ది కూడా కావాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా దీని కాన్వకేషన్ ఉంటే కాన్వకేషన్, ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, లేకపోతే ఉన్న లాంగ్ మెమోని పట్టుకొని వెళ్ళు. దీని తర్వాత మనకు టెట్ మ్యాండిటరీ, టెట్కి సంబంధించింది హైయెస్ట్ స్కోర్ వచ్చింది, నువ్వు ఎడిట్ ఆప్షన్ వరకు దాంట్లో అప్లోడ్ చేసింది మాత్రమే టెట్ తీసుకెళ్ళు. అట్లాగే డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేయు. అప్లికేషన్ ఫామ్ ఉంటే అప్లికేషన్ ఫామ్ను కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయు. దీంతో పాటు డిఎస్సికి సంబంధించింది ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ లిస్ట్ ఆల్రెడీ వచ్చింది, అది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, దాంట్లో వరి కావాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మనకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు బీసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ దాంట్లో ఫినాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు సదరం సర్టిఫికేట్స్ కావాలి. ఎస్, అదేవిధంగా ఆల్రెడీ ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి, ఎన్ఓసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే మెరిటోరియట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్లు తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒక పాస్ ఫోటోలో ఒక 4 అయితే స్పేర్లో పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికెట్స్ అయితే కవర్ అయినాయండి, అన్నిటికన్నీ సర్టిఫికెట్స్ అయితే కవర్ అయినాయి. వీటన్నింటిని పట్టుకొని ఇంకా ఏమైనా నేను మర్చిపోలేదు, దాదాపు ఒక్కవేళ మర్చిపోయినా నీకు తీసుకెళ్ళాలనుకుంటే అన్నీ నీ ఫైల్ అని ఉంటాయి నాయన, అవన్నీ పట్టుకొని పోతావు అంటే సరిపోతుంది. ఎస్, ఎందుకొరకు చెప్తున్నా అంటే మనం ఇన్నిసార్లు చెప్పాం కూడా పాపం ఎవరికో ఒకరికి డౌట్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు, అది కామన్ నాకు తెలుసు. అందుకోసమే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా నేను కొంచెం ఇన్సల్ట్ చేయడమో కించపరచడమో లేదు అరే సార్ ఇట్లా హేళన చేసినట్టు మాట్లాడుతున్నాం అనేది కాదు. మీరు బిల్కుల్గా ఉండాలన్న ఉద్దేశం కొరకు మాత్రమే అట్లా చెప్తున్నా. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అండి, కామన్. ఒక్కసారి మీరు వెళ్ళేసేస్తే రేపు పొద్దుగాల నుంచి చిట్కా 4 రోజులు ఇంకా వేరే వాళ్ళకి మొత్తం చెప్పేస్తారు. అట్లా చెప్పాలి. నెక్స్ట్ టైం నువ్వు ఉద్యోగం సాధించడమే కాదు, చిన్న పోరాలకు పాఠం చెప్పడం, 6 నుంచి 10th వాళ్ళకి పాఠం చెప్పడమే కాదు. ఎస్, నువ్వెట్లా ప్రిపేర్ అయినావు, నెక్స్ట్ నీ వెనకాల రీసెంట్గా దగ్గరకు వచ్చి నీకు నీ దోజుగానికి 1-2 మార్కులలో ఉద్యోగం కోల్పోయినవానికి ఎట్లా చేయాలి, లేదు నీ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పుడు నువ్వు ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్, మొత్తం కూడా నువ్వు పాపులర్ పర్సన్, ఉద్యోగం వచ్చేసింది కథం, నిన్ను చాలామంది గమనిస్తూనే ఉంటారు, నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళకి జర హెల్ప్ చేసే ప్రయత్నం చేయి. ఎందుకోసం అంటే నీ కష్టం విలువ నీకు తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, ఎట్లా కష్టపడ్డావు, ఏం చేసినావు, నీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏముండే, నీ ఇంట్లో వాళ్ళు నీకు ఎట్లా సపోర్ట్ చేసిండ్రు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిండ్రు, నీ హార్డ్ వర్క్ ఏంది, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని స్ట్రగుల్ చేస్తే ఈ ఉద్యోగం ఇలా నీకు వచ్చింది అనేది నీకు తెలుసు. కావున నీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది వెనుక ఉన్నారు. వాళ్ళ నెక్స్ట్ డిఎస్లో వాళ్ళందరినీ గుందుకొచ్చే బాధ్యత మీది, నాది, మన అందరిది అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎస్, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే వరకు నేను మీ వెంటుంటా, ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.